సో హలో గైస్. సో వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చి బిగ్ బాస్ కింగ్డమ్‌కి ఎంపరర్‌గా వచ్చి తనూజ అయితే అయింది. సో ఎంపరర్‌గా ఎలా అనేది ఒక డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో అయితే అనాలిసిస్ అయితే చెప్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఈ కంప్లీట్ వీక్‌లో ఏమైతే టాస్క్‌ల గురించో దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా క్లారిటీగా అయితే చెప్తాను. సో మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరి మిస్టేక్స్ ఉన్నాయనేది. సో ఫస్ట్‌గా వచ్చి 'బిగ్ బాస్' అయితే అనౌన్స్ చేస్తాడు. 'బిగ్ బాస్ కింగ్డమ్' అని. సో ఆ కింగ్డమ్‌కొచ్చి ఏందంటే కళ్యాణ్ రాజు, రీతు అండ్ అలాగే దివ్య. సో వీళ్ళు ముగ్గురు వచ్చి కింగ్డమ్‌కి మేజర్ పీపుల్. సో తర్వాత వచ్చి అంటే వీళ్ళు ముగ్గురే సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చి ఏందంటే కమాండర్స్. సో కమాండర్స్‌గా వచ్చి వీళ్ళు 3 పీపుల్ ఉంటారు. కళ్యాణ్, దివ్య, రీతు. సో వీళ్ళు ముగ్గురు వచ్చి ఏందంటే తనుజాని, సంజనాని, నిఖిల్‌ని అండ్ డీమన్ పవన్ వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారు. సో తర్వాత మిగిలిన నలుగురు ఎవరంటే ప్రజలు. సో దాంట్లో వచ్చి ఎమాన్యువల్, భరణి అండ్ సుమన్ శెట్టి, గౌరవ్. సో అలాగా 3 సెగ్మెంట్స్‌కి అయితే విడిపోతారు కింగ్డమ్‌లో వచ్చి. సో బిగ్ బాస్ ఏందంటే టాస్క్‌లయితే పెడతారు. సో బిగ్ బాస్ కింగ్డమ్‌కి ఎంపరర్‌కి సంబంధించి. సో దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చి ఏందంటే కమాండర్స్‌కి అండ్ ప్రజలకి వచ్చి పోటీ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చి ఏందంటే ఫస్ట్ పోటీ ఏందని వచ్చి అంటే అంటే ఫస్ట్ ఎవరొచ్చి ప్రజల్లో వచ్చి కమాండర్‌తో పోటీ పడాలని దానికోసం అయితే ఒక టాస్క్ అయితే పెడతారు. సో అది మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. దానికి సంచాలకొచ్చే రీతు చేసింది. సో తనుజ, నిఖిల్, పవన్, సంజన వీళ్ళు నలుగురితో ఆడతారు. సో బాస్కెట్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏందంటే బాల్స్ అనేది వేరే వాళ్ళ బాస్కెట్‌లో వేయాలి. సో ఎవరైతే తక్కువ బాల్స్ ఉంటాయో సో వాళ్ళొచ్చి ఫస్ట్ సేఫ్ అవుతారు. సో అదైతే రూల్ పెట్టింది. అండ్ అలాగే ఒక బాక్స్ కూడా పెడతారు. ఆ బాక్స్ దాటి వాళ్ళు బయటికెళ్ళకూడదు. సో జాగ్రత్తగా వినండి. బాక్స్ అయితే దాటి వెళ్ళకూడదు. సో సంచాలక రీతు ఏం చేసిందంటే సో ఫస్ట్ అయితే పవన్ వెళ్ళిపోతాడు. సో అందుకని తర్వాత ఏంటంటే కొంచెం ఫేవరెటిజం అని చెప్పాలి. సో అందుకని తర్వాత కూడా నిఖిల్ వెళ్ళిపోతారు. సో ఇట్లాగ వాళ్ళు ఏందంటే మల్టిపుల్ టైమ్స్ అయితే సరిగ్గా బాక్స్ దాటి బయటికెళ్ళిపోతారు. సో వీళ్ళు ఏందంటే మల్టిపుల్ ఫౌల్స్ అయితే చేశారు. అండ్ అలాగే సంజన కూడా వచ్చి ఏందంటే తన బాస్కెట్‌లో ఉన్న వచ్చి బాల్స్ అన్నీ కిందకి పడేస్తుంది. సో వీళ్ళు ముగ్గురు అయితే ఫౌల్స్ అయితే చేస్తారు. సో అలాగా కౌంట్ వచ్చినప్పుడు ఏందంటే ఫస్ట్ వచ్చి నిఖిల్‌కైతే 2 ఉంటాయి. తనుజకైతే 4 ఉంటాయి. సో అలాగే దాన్ని బట్టి ఫౌల్స్ కూడా కన్సిడర్ చేసుకొని రీతు వచ్చి తనుజని ఫస్ట్ సేవ్ చేస్తుంది. సో అలాగ తర్వాత వచ్చి పవన్ సేఫ్ అవుతారు. తర్వాత వచ్చి నిఖిల్ సేఫ్ అవుతారు. సో ఫైనల్‌గా అయితే సంజన మిగిలిపోతుంది. సో సంజన వచ్చి ప్రజల్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని టాస్క్ అయితే ఆడాలి. సో ఆ టాస్క్ మీరు చూసే ఉంటారు. టవర్ కట్టాలి. బాక్సెస్ అయితే ఇచ్చేసుంటారు. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏందంటే 'బిగ్ బాస్' చెప్పిన రూల్ ఒకటే ఒకటి. అది హైట్‌ని బట్టి మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. బట్ నాట్ అనేది షేప్ అనేది. బట్ ఇక్కడ కళ్యాణ్ ఏం చెప్తాడంటే స్టార్టింగ్‌లోనే చెప్తాడు. అది షేప్ ఎట్టైనా పర్లేదు. నాకు హైట్ ముఖ్యమని చెప్తాడు. సో బట్ లాస్ట్‌కి బజర్ మోగిన తర్వాత ఏమవుతుందంటే ఇద్దరు వచ్చి ఈక్వల్‌గా పెడతారు. అంటే 6 బాక్సెస్ పెడతారు. అక్కడ సంచాలక కళ్యాణ్ ఏం డిసైడ్ చేస్తారంటే, నేను షేప్‌ని కన్సిడర్ చేసుకొని నేను విన్నర్‌ని సంచనాకిస్తా అంటున్నారు. సో ఇక్కడే కళ్యాణ్‌కి, తనుజకి గొడవైతే అవుతుంది. సో ఎందుకంటే తను చెప్పిన ముందైతే షేప్‌ని కన్సిడర్ చేయనని చెప్పి విన్నర్‌కొచ్చేసరికి తను ఇచ్చేసరికి నాకైతే కొంచెం కోపం అయితే వస్తుంది. సో అట్లాగైతే ఇదైతే వీకెండ్‌లో అయితే ఖచ్చితంగా నాకు సార్ అయితే ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. 6 బాక్స్ ఎవరు పెట్టారనేది. సో తర్వాత వచ్చి సెకండ్ టాస్క్. సో ప్రజలకి అండ్ అలాగే కమాండర్స్‌కి. కమాండర్స్ నుంచి ఏందంటే పవన్ వస్తాడు. అండ్ అలాగే తర్వాత వచ్చి నిఖిల్ వస్తారు. సో ఇక్కడే వాళ్ళు ఒక డీల్ చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ మీరు ఆడారు కదా! మిగతా టాస్క్ వచ్చి మేము ఆడతామని. సో అలా డీల్ అయితే చేసుకుంటారు. సో ఏందంటే ప్రజల్లో నుంచి కమాండర్స్ అయితే ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో వాళ్ళనొచ్చి ఇమ్మాన్యుల్ అయితే అడుగుతారు. బట్ నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కదా! ఇంకా నువ్వు నాకు తెలిసి అవసరం లేదని చెప్తాడు. సో దీనికి కారణం ఏందంటే లాస్ట్‌లో చూసుకున్నట్టయితే సపోర్ట్ చేయలేదని ఇమ్మాన్యుల్ మనసులో ఉంటది కాబట్టి ఇక్కడ డీమన్‌కి మనసులో ఉంటది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయరు ఇమ్మాన్యుయల్‌ని. సో తర్వాత ఏందంటే బర్నీ గాని అండ్ గౌరవ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అలాగా వీళ్ళు కమాండర్స్ నుంచి నిఖిల్ అండ్ పవన్ వస్తారు. సో ప్రజల నుంచి వచ్చి బర్నీ అండ్ గౌరవ్. సో ఇక్కడ ఏందంటే కొంచెం మీరంటే కమాండర్స్ వచ్చి వాళ్ళు చాలా నిదానంగా అండ్ ఆలోచించి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా ఈజీగా ఫినిష్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ ఏందంటే ప్రజలకొచ్చేసరికి గౌరవ్ అండ్ భరణి. సో ఇక్కడ భరణి గారు ఏందంటే స్టార్టింగ్‌లోనే అర్థమైపోయింది. ఏందంటే తను బ్రిక్స్ అదే ఉంటాయి కదా! అవి పెట్టేటప్పుడు ఏందంటే
కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా పెట్టేస్తాడు. సో, అక్కడ ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది పెరిగిపోతుంది. చాలా టెన్షన్‌గా ఆడడం వల్ల ఏందంటే 2 టైమ్స్ అనేది బర్నీ గారి వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆ బ్యాలెన్సింగ్ బ్రిక్స్ అనేవి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు గేమ్ అయితే ఓడిపోతారు. సో, దాని తర్వాత గౌరవ్ అయితే బ్లేమ్ చేస్తాడు. ఒక జస్ట్ మాటని వదిలేయొచ్చు కానీ, బట్ దాన్నేంటంటే సాగదీస్తారు. తన వల్ల ఏందంటే తన ఇమ్యూనిటీ పోయింది. మేము కంప్లీట్‌గా ఇమ్యూనిటీ రేస్ నుంచి ఔట్ అయిపోయామంటారు. సో, వాళ్ళకి 2 ఛాన్సెస్ ఇచ్చారు. సో, ఆ 2 ఛాన్సెస్ ఓడిపోవడం వల్ల ఏందంటే ప్రజలనేది ఇమ్యూనిటీ అండ్ అలాగే కెప్టెన్సీ రేస్ నుంచి కంప్లీట్‌గా ఔట్ అయిపోతారు. సో, అదిప్పుడు ఫస్ట్ స్టేజ్ అయితే అయిపోయింది 'బిగ్ బాస్ కింగ్డమ్‌లో'. సో, ఇప్పుడొచ్చి సెకండ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ సెకండ్ స్టేజ్ వచ్చి కింగ్ అండ్ క్వీన్స్‌కి అండ్ కమాండర్స్‌కి పోటీ. సో, ఇక్కడ ఫస్ట్ టాస్క్ వచ్చి సో, వాళ్ళు రిస్క్‌లో ఎవరు రిస్క్ తీసుకుంటారంటే వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని దివ్య అయితే ముందుకొస్తుంది. సో, దివ్య వచ్చి వాళ్ళ అంటే కమాండర్స్ ఇద్దరు డిస్కస్ చేసుకొని వాళ్ళిద్దరిలో నుంచి ఒక సెలెక్ట్ చేసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏందంటే కమాండర్స్ ఇద్దరు నలుగురు కలిసి అంటే వాళ్ళు నలుగురు ఆడాలనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే సంజన అయితే ఒక ఐడియా అయితే ఇస్తుంది. అంటే చిట్టీస్ వేద్దాము. సో, వాళ్ళు ఎవరి పేరొస్తే వాళ్ళు ఆడతారని. సో, అలా వేసుకున్నప్పుడు ఏందంటే డేమన్, పవన్ అండ్ అలాగే నిఖిల్ పేర్లొస్తాయి. సో, పేర్లొచ్చినప్పుడు ఇక్కడే వాళ్ళు ఒక డీల్ అయితే చేసుకుంటారు. ఏందంటే నెక్స్ట్ టాస్క్ వచ్చినప్పుడు సంజన, తనుజ సో, మేమిద్దరం ఫస్ట్ ఉంటాము. సో, అని చెప్పి అంటారు. సో, బట్ ఇక్కడ దివ్య నిఖిల్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే డీమాన్ అయితే టాస్క్‌లు బాగా ఆడతారని తెలిసి. సో, అలాగా దివ్య వచ్చి నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఏందంటే టాస్క్ అయితే ఎలాంటి అంటే వాళ్ళు ఏం రూల్స్‌ని అయితే బ్రేక్ చేయలేదు. బాగా ఈజీగా అయితే సాగిపోయింది. సో, ఇక్కడ గౌరవ్ వచ్చి సంచలనంగా చేశాడు. సో, ఇక్కడ ఏందంటే దివ్య కొంచెం ఓడిపోవడం కాదు. కొంచెం ఏందంటే కొంచెం టైం అయితే ల్యాగ్ అయింది. సో, దానికి కారణం వచ్చి గౌరవ్. సో, గౌరవ్ వచ్చి టాస్క్ ఆడుతున్న పంచులో వచ్చి దివ్యతో వచ్చి ఒక 30 సెకండ్స్ అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. సో, నువ్వు తప్పుగా ఆడుతున్నావని. సో, దానివల్ల ఏందంటే నిఖిల్‌కైతే కొంచెం అడ్వాంటేజ్ అయింది. సో, దానివల్ల ఏందంటే అంటే బాల్స్ కొట్టినప్పుడు కానీ అంటే అలాగే లక్ కూడా కలిసొచ్చింది నిఖిల్‌కి. సో, ఒకే బాల్‌కొచ్చి 3 బాక్సెస్ అంటే 3 బ్యారల్స్ అయితే పడిపోయాయి కొట్టంగానే. సో, అలాగా వచ్చి ఏందంటే నిఖిల్ గెలవడం వల్ల తనైతే కింగ్ అయ్యాడు. సో, దివ్య ఓడిపోవడం వల్ల తనైతే కమాండర్ అయింది. సో, జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడే ముందనుకున్నారు కదా! పవన్ అండ్ నిఖిల్. సో, మిగతా నెక్స్ట్ ఏ టాస్క్ వచ్చినా కానీ సంజన అండ్ తనుజ వీళ్ళిద్దరూ ముందుంటారు. సో, అలాగే వచ్చి ఇది లాస్ట్ టాస్క్. సో, సెకండ్ స్టేజ్ అంటే కమాండర్స్‌కి అండ్ కింగ్ అండ్ క్వీన్స్‌కి మధ్య పోటీ. సో, ఈ టాస్క్‌లో వచ్చి సో, ఇక్కడ మళ్ళీ వాళ్ళు బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు. సో, ఏంటంటే మీ ముగ్గురు డిస్కస్ చేసుకొని ఎవరు పొజిషన్ రిస్క్‌లో పెట్టాలని. సో, ఇక్కడ రీతు చెప్పంటే పొజిషన్‌ని అయితే రిస్క్‌లో పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే తనకి కెప్టెన్ ఇమ్యూనిటీ కావాలని. సో, అలాగా వాళ్ళు చెప్పండి రీతు అయితే ఈ వీక్ అయితే కంప్లీట్‌గా ఎక్కడా కనిపించలేదు. కంప్లీట్‌గా క్వీన్‌గానే కూర్చొని ఏమైతే చేయలేదు. సో, ఖచ్చితంగా ఓటింగ్‌లో అయితే తన పొజిషన్ అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో, ఈ నిఖిల్ అయితే కొత్తగా వచ్చి టాస్క్ ఆడాడు కాబట్టి తన పొజిషన్ అయితే అతను రిస్క్ చేయాలనుకోలేదు. సో, ఇక్కడ ఏందంటే కళ్యాణే వెళ్ళమంటారు. సో, ఇంకా కళ్యాణ్ అయితే ఒప్పుకుంటాడు. సో, అది కళ్యాణ్ అయితే అడుగుతాడు ఎవరికి పాసిబిలిటీస్ ఉన్నాయని. మోస్ట్‌లీ నిఖిల్ అయితే కరెక్ట్‌గా అనాలిసిస్ చేసి చెప్తాడు. తనుజార వస్తుంది నీకు ఫైనల్‌గా అపోనెంట్‌గా అని. సో, అలాగా ఏందంటే కళ్యాణ్ పేరు చెప్తుంది రీతు. సో, అలాగే ఇక్కడ కమాండర్స్ నుంచి ఎవరిద్దరు సెలెక్ట్ చేసుకునేది ఆ డెసిషన్‌ని వచ్చి ప్రజల చేతిలోకి ఇస్తారు. సో, ఇక్కడ ప్రజలు ఆలోచించి వాళ్ళు ఏమనంటే ఇక్కడే ఒక చిన్న అంటే డేమన్ పవన్ వచ్చి కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతాడు. సో, ఎందుకంటే తనని సెలెక్ట్ చేసుకోలేదన్న 2లో. సో, ఇక్కడ డెమాన్ వచ్చి చాలా సెల్ఫిష్‌గా ఆహ్, ఆలోచించాడని చెప్పాలి. సో, ఎందుకంటే అతను ఆల్రెడీ 2 టాస్క్‌లు ఆడాడు. 2 టైమ్స్ కెప్టెన్ అంటే అంతకుముందు ఆల్రెడీ 2 టైమ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ వీక్ వచ్చి 2 టాస్క్‌లు ఆడాడు. 2 టాస్క్‌లు కనిపించాడు. స్క్రీన్ స్పేస్ అయితే దొరికింది తనకి. అయినా మళ్ళీ ఇంకా నేను ఆడాలి అని చెప్పి ఇక అది ఎలాగుందంటే చాలా సెల్ఫిష్‌గా అనిపించింది డెమాన్ అయితే. సో, ఇక్కడైతే ఖచ్చితంగా డెమాన్ తప్పాను. కానీ కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు. సో, వాళ్ళేంటంటే డెమాన్ ఏందంటే తను ఛాన్స్ కోసం పోరాటంలో తప్పైతే లేదు. బట్ కాకపోతే ఇక్కడ ఆల్రెడీ 2 గేమ్స్ అయితే ఆడాడు ఈ వీక్. మళ్ళీ ఇంకా ఆడాలనుకోవడం మిగతా వాళ్ళకి ఛాన్స్ రాకపోవడం ఏందంటే అది సెల్ఫిష్ అనే చెప్పాలి. సో, ఇక్కడ ఏందంటే డెమాన్ పవన్‌కి కొంచెం ఏందంటే సెల్ఫిష్ అనేది వస్తుంది. అలాగే కొంచెం మీద సింపతి కూడా వస్తుంది. బట్ సింపతి కన్నా ఇక్కడ సెల్ఫిష్‌గా ఉండడం వల్ల ఏందంటే దానికి ఓటింగ్ అనేది అంత ఇంపాక్ట్ అయితే పడదు. సో, ఈ వీక్‌లో. సో, అతను కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నాడని చెప్పాలి. సో, అలాగా ఏందంటే సో, ప్రజలొచ్చి ఫస్ట్ వచ్చి తనూజని సెలెక్ట్ చేసుకుంటారు. సో, తర్వాత ప్రిఫరెన్స్ దివ్యాని ఇచ్చారు. సో, ఇక్కడే పార్షియాలిటీ కనిపించింది. బర్నీ గారు వచ్చి దివ్యాని ప్రెజర్ చేసేసి చెప్పి
ఫైనల్‌గా దివ్య పేరు వచ్చేటట్టు చేస్తారు. సో, ఇక్కడ దివ్య పేరైతే అసలకి అవసరం లేదని చెప్పాలి. సో, ఎందుకంటే దివ్య ఆల్రెడీ క్వీన్ పొజిషన్ నుంచి కమాండర్‌కొచ్చింది. సో, మళ్ళీ తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వడం అయితే అది అన్‌ఫెయిర్ అనే చెప్పాలి. ఇక్కడ సంజన పేరైతే ఉంది. తను కూడా గేమ్ అయితే ఆడలేదు. అంటే దాని ముందు రోజు. సో, వాళ్ళిద్దరూ అనుకున్న ప్రకారం తనుజ, సంజన పేరొచ్చితే కొంచెం సంజన కూడా ఫీల్ అయ్యేది. బట్ సంజన మెచ్యూరిటీ వల్ల కొంచెం ఏందంటే తను లైట్‌గా అయితే తీసుకుంది. సో, కళ్యాణ్ వచ్చి తనుజతో పోటీ పడతారని సంజన ముందుగానే చెప్పేసింది. సో, అలాగా కళ్యాణ్ వచ్చి కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు నువ్వేమైనా సెలెక్ట్ చేసుకుంటావా అంటే, సో, కళ్యాణ్ వచ్చి తనుజ పేరుతో సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇక్కడే సెలెక్ట్ చేసుకున్న టాస్క్ అయితే మీరు చూసినట్లయితే, సో, వలలాగా ఉంటుంది కదా! సో, దాంట్లో నుంచి ఏందంటే స్టిక్‌ని పెట్టి దాన్ని తోసి సో, ఎడ్జ్ వరకు తీసుకెళ్ళాలి. సో, తర్వాత నుంచి హర్డిల్స్ దాటుకుంటూ వెళ్ళి అదైతే ఒక స్టాండ్ అయితే ఉంటది. 5 అనుకుంటాయి క్యూబ్స్ లాగా దాంట్లో ఒక పొజిషన్‌లో పెట్టాలి. సో, ఎటు సైడ్ నుంచి చూసినా కలర్ అనేది మ్యాచ్ కాకూడదు. సో, అదే ఫైనల్. సో, ఇక్కడేందంటే కళ్యాణ్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి సో, ఏందంటే తను తోసే విధానంలో కొంచెం ఫాస్ట్‌గా ఉంటాడు. సో, అట్లాగేందంటే తనుజ కూడా కొంచెం ఆల్మోస్ట్ ఎక్కువ అంటే తను మరీ అంత దూరం ఏమి లేదు. బట్ వచ్చేసింది. తను ఎప్పుడైతే కళ్యాణ్ పెట్టాడో అంటే ఫిఫ్త్ బిట్ పెట్టాడు కదా! సో, అప్పుడే ఒక 10 సెకండ్స్ తనుజ కూడా వచ్చేసి పెట్టేస్తుంది. సో, ఇక్కడే గేమ్ అనేది స్టార్ట్ అయింది. ఇదే మైండ్ గేమ్. సో, ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటుంటారు కదా! కళ్యాణ్ కావాలని తనుజ కోసం ఓడిపోయాడని. కళ్యాణ్ కావాలని ఓడిపోయుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను కళ్యాణ్ ఫ్యాన్స్‌కి. సో, ఏందంటే అదే అంత చాలా వీక్స్ ముందు కళ్యాణ్‌కి అంటే డేమన్ పవన్‌కి ఏందంటే అంటే ఒక టాస్క్ ఇస్తారు. స్మాల్ టాస్క్ ఏందంటే మీరు దాంట్లో ఈ పిక్చర్‌లో ఉండి ఆ పిక్చర్‌లో లేని కొంచెం డిఫరెన్సెస్ కనిపెట్టండి అనేది చాలామందికి గుర్తే ఉంటది. సో, ఆ టాస్క్‌లో ఏందంటే ఇద్దరు సరిగ్గా చెప్పరు. 5 డిఫరెన్సెస్. సో, అక్కడే మీకు అర్థమైపోయింది. బ్రెయిన్ గేమ్ ఎవరు ఎలాంటిదనేది. సో, ఇక్కడ చాలా క్లారిటీగా తెలిసిందంటే తనుజ బ్రెయిన్ గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది. సో, తనైతే ఫినిష్ అయితే చేసేస్తుంది. సో, కళ్యాణ్ వచ్చి కొంచెం అంటే ఫినిష్ అయితే చేయడు. తనుజ ఫినిష్ చేయడం టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈవెన్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే చాలా సేపటి తర్వాత అంటే తనుజ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ తర్వాత వాళ్ళైతే ఆ పజిల్‌ని సాల్వ్ చేస్తారు. సో, మామూలు టాస్క్ అయితే కాదు. కంప్లీట్ బ్రెయిన్ గేమ్ అయితే ఆడాలి. సో, దీన్ని బట్టి ఏంటంటే కండబలం ఒకటే ఉంటే కాదు, బుద్ధి బలం కూడా ఉండాలి అనేది. సో, ఇక్కడ చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఇదే. కళ్యాణ్‌కైతే ఉంది. డబలం అయితే ఉంది. కానీ బుద్ధి బలం లేదు. సో, అది ప్రూవ్ అయింది ఈ టాస్క్‌లో. సో, అలాగా కళ్యాణ్ ఓడిపోవడం వల్ల తనైతే కమాండర్ అయ్యాడు. తనుజ గెలవడం వల్ల అయితే తను వచ్చి క్వీన్ అయింది. సో, ఇక్కడితో సెకండ్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, తర్వాత స్టేజ్ వచ్చి ఫైనల్. సో, అది ఇమ్యూనిటీ ప్లస్ కెప్టెన్. సో, ఎవరైతే ఎంపరర్ అవుతారో వాళ్ళకి ఈ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది. అండ్ అలా కెప్టెన్ కూడా అవుతారు బిగ్ బాస్‌కి. ఈ వీక్ 10థ్ వీక్. సో, వీళ్ళ ముగ్గురికి అంటే నిఖిల్, రీతు, తనుజ. సో, వీళ్ళ ముగ్గురికైతే ఫైనల్ టాస్క్ పెడతారు. సో, అది కెప్టెన్సీ టాస్క్. సో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ ప్లస్ కెప్టెన్సీ వస్తుంది. సో, ఇది సపోర్టింగ్ టాస్క్. సో, ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే అందరికి వచ్చి ఎవరో వచ్చి మాట్లాడుకుంటారు. నాకు సపోర్ట్ కావాలని. ఇక్కడ తనుజ్ ఇంకొక మెయిన్ విషయం చెప్పాలేందంటే తనుజకి సపోర్ట్ ఎందుకు చేశారంటే మెయిన్ రీజన్ వచ్చి తన దగ్గర గోల్డెన్ బజర్ అయితే ఉంది. ఎందుకు గోల్డెన్ బజర్ ఎందుకంటే ఈ వీక్ అందరూ నామినేషన్స్‌లో ఉంటారు. సో, ఎవరు ఎళ్తారో ఎవరో తెలీదు. సో, అందుకని వాళ్ళు రిస్క్ చేయాలని కూడా ఈవెన్ దివ్య కూడా తనుజకి సపోర్ట్ చేసింది. ఎమానుల్ కూడా చేశాడు. సో, ఎమానుల్ కూడా కావాలంటే రీతు చేయొచ్చు. సో, ఎందుకంటే తనుజకి మనకి కొంచెం రైవల్రీ అయితే జరుగుతుంది కాబట్టి. సో, దివ్య కూడా అలాగే. కాకపోతే ఇక్కడ నామినేషన్స్‌లో ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఒక 5 పీపుల్ వచ్చి తనుజకి సపోర్ట్ చేశారు. సో, దానివల్ల సపోర్ట్ అయితే ఉండింది. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనేది. ఆ స్వాడ్ అనేది ఉంటుంది కదా! దాన్ని పట్టుకునే పొజిషన్. సో, టాస్క్ అనేది స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇన్పుట్స్ ఇస్తారు. ఆహ్, ఎవరు ధీమన్ పవన్ ఇస్తాడు, గౌరవ్ ఇస్తాడు, భరణి ఇస్తారు. వీళ్ళందరూ ఇస్తారు. బట్ అక్కడ టాస్క్ స్టార్ట్ అయ్యే వాళ్ళు పట్టుకునేసరికి ఏంటంటే అది ఆ స్వాడ్ కొంచెం హెవీగా అయితే ఉంటుంది. సో, దానివల్లే వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు ఎటైతే ఇక్కడ స్ట్రెయిట్‌గా పట్టుకుంటారు కదా! ఇట్లా స్ట్రెయిట్‌గా పట్టుకున్నప్పుడు ఏందంటే వాళ్ళు బరువంతా ఇలా ఫింగర్స్ మీద పడిపోయి ఇలా బెండ్ అయితే అయిపోతుంది కిందకి. సో, అది కొంచెం లాజిక్‌గా ఆలోచించి ఉంటే బాగుండేది. అండ్ అలాగే ఇక్కడ నిఖిల్ అండ్ రితు వాళ్ళిద్దరూ ఇట్లా స్ట్రెయిట్‌గా పట్టుకుంటారు. బట్ తనుజ మాత్రం ఇట్లా స్ట్రెయిట్‌గా పట్టుకుంటారు. స్ట్రెయిట్‌గా పట్టడం వల్ల ఏంటంటే బరువు అనేది ఇటు కిందకి రాదు, పైకి రాదు. సో, సైడ్‌కి అయితే వస్తుంది. సో, తనకే ఇది కొంచెం అడ్వాంటేజ్. ఈ పట్టుకున్న పొజిషన్. సుమన్ శెట్టి ఆల్రెడీ చెప్తారు. ఇట్లా స్ట్రెయిట్‌గా నువ్వు ఇట్లా క్రాస్‌గా పెడితే నీకు వాళ్ళు బ్యాలెన్స్ చేసేదానికి అంటే వాళ్ళు నీకు యాపిల్ గుచ్చేదానికి నీకు
కరెక్ట్ పొజిషన్ ఉండదని చెప్పాను. బట్ అది ఈ పొజిషన్ పట్టుకోవడం తనకి అదే తనుజకి అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. సో, అలాగా తనుజ అయితే 'బిగ్ బాస్ కింగ్డమ్‌కి' ఎంపరర్‌గా అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఈ వీక్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది. అంటే నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయిపోతుంది డైరెక్ట్. సో, అదే ఫస్ట్ వచ్చి అనౌన్స్ చేస్తారు నాగార్జున గారు సాటర్‌డే ఎపిసోడ్‌లో. సో, తర్వాత వచ్చి కెప్టెన్ అయిపోతుంది. సో, 10థ్ వీక్. సో, నెక్స్ట్ వీక్ వచ్చి ఫ్యామిలీ వీక్. సో, 'బిగ్ బాస్' కూడా ఏందంటే ఇదే ఎగ్జాక్ట్ ప్లాన్ చేశాడు. సో, ఎప్పుడైతే తనుజ కెప్టెన్ అవుతుందో సో, ఆ నెక్స్ట్ వీకే వచ్చి ఏందంటే ఫ్యామిలీ వీక్ పెడతారని. సో, యాక్చువల్‌గా లాస్ట్ వీకే అవ్వాల్సింది. సో, తనుజ సో, దాన్ని బట్టి వాళ్ళు 10థ్ వీక్ పెట్టేద్దాం అనుకున్నారు. బట్ కాకపోతే ఈడ ప్లాన్ అంతా రివర్స్ అయింది వాళ్ళ ప్లాన్ వచ్చి. సో, అందువల్ల ఏందంటే ఫ్యామిలీ వీక్‌ని అయితే వాళ్ళు డిలే చేశారు. సో, ఇప్పుడు తనుజ కెప్టెన్ అవ్వడం వల్ల సో, నెక్స్ట్ వీక్ వచ్చి 11థ్ వీక్ వచ్చి వాళ్ళొచ్చి ఫ్యామిలీ వీక్ అయితే ఉంటుంది. సో, యాస్ పర్ అప్డేట్. సో, ఇదైతే 'బిగ్ బాస్ కింగ్డమ్‌కి' తనుజ అయితే ఎంపరర్ అయిపోయింది. సో, ఈరోజైతే నైట్ అయితే ఎపిసోడ్‌లో వస్తుంది మీరు చూడొచ్చు. సో, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకో జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అంటే నేను అనలైజ్ చేశాను కదా! ఈ గేమ్ 3 స్టేజెస్ అది కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నా గోల్ అంటే 10,000 రావాలని. సో, ఇప్పుడు జస్ట్ ఇక 1.9Kలో నాకు ఇలా స్ట్రక్ అయిపోతుంది. సో, దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, 10,000 గోల్ అయితే రీచ్ చేయండి.